తప్పులు చేయటం వాటి నుంచి తప్పించుకోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అధికారం దక్కించుకోవటానికి ఎంతకు తెగిస్తారో దాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా దిగజారుతారు. చివరకు తిరుమల విషయంలోనూ అదే చేశారు. పైగా ఆ తప్పును కప్పుపుచ్చుకునేందుకు కేంద్రం ముందు మోకరిల్లారు. తిరుమల ఘటనలపై విచారణ జరగకుండా అమిత్ షాతో కలిసి అనుకున్నది సాధించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. కూటమి సర్కార్ చేసిన తప్పిదాల కారణంగా తిరుమల పవిత్రతే దెబ్బతినేలా మారింది. వరుస ఘటనలపై సీరియస్ అయిన కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారితో విచారణకు ఆదేశించింది. కానీ విజయవాడకు వచ్చిన హోంమంత్రి అమిత్ షా ముందు సాగిలపడ్డ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ విచారణ జరగకుండా అడ్డుకున్నారు. మొట్టమొదటిసారిగా కేంద్ర హోంశాఖ తిరుమలలో జరిగినటువంటి ఈ ఘోర ఘటనల మీద విచారణకు ఆదేశించింది అంటే వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను సర్వనాశనం చేసినారు. కేంద్రం ఇన్వాల్వ్ అయిన దాన్ని చూసి భయకంపితుడైనటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు యాదృచ్ఛికంగా అమిత్ షా గారు నిన్న వచ్చారు కాబట్టి ఆయన కాళ్ళ వెళ్లబడి రద్దు చేయటం, ఇక నిజాలు ఎప్పటికీ బయటికి రాకుండా శాశ్వతంగా సమాధి చేసేటువంటి పనులు చేస్తున్నారు. తిరుమల విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి సర్కార్ వచ్చాక టీటీడీ పవిత్రతను సర్వనాశనం చేశారని, కొండపై అరాచకాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆనంద నిలయుడి చెంత అన్ని అపచారాలే. ఈ ఘటనలు దైవానికి జరిగినటువంటి ద్రోహంగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మాయ మాటలతో, తప్పుడు వాగ్దానాలతో మనుషుల్ని మోసం చేయవచ్చు చంద్రబాబు నాయుడు గారు. విశ్వనేత్రుని ముందు ఈ వింత నాటకాలు కుదరవు. ఈ అపచారాలకు భగవంతుడు ఖచ్చితంగా శిక్ష వేయక తప్పదు. తొక్కిసలాట ఘటన విషయంలో ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు భూమన కరుణాకర్ రెడ్డి. ఎస్పీని బదిలీ చేయడంతో పాటు ఇద్దరు కింది స్థాయి అధికారులపై వేటు వేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ బాధ్యత తీసుకోలా. ఈవో, కొండ మీద అడిషనల్ ఈవో, కలెక్టర్ వీళ్ల మీద చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఆ కింది స్థాయి అధికారులనిద్దరిని సస్పెండ్ చేసి ఆ తర్వాత తిరుమలలో ఒక సంఘటన జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా పూర్తిగా మరుగున పెట్టేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల కొండపై అవినీతి పెచ్చుమీరిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి నేతలు టికెట్లు అమ్ముకుంటూ చంద్రబాబు చెప్పిన సంపద సృష్టిస్తున్నారని ఆరోపించారు. కొండ మీద ఇప్పుడు అవినీతి విచ్చలవిడిగా ఏరులై పారుతోంది. టిక్కెట్లు అమ్ముకుంటూ చంద్రబాబు గారు చెప్పేటువంటి సంపదను ఆ రకంగా సృష్టించుకుంటున్నారు. ఆ విష్ణుమాయ ముందు ఈ చంద్రమాయ భస్మం కాక తప్పదు. చంద్రబాబు గారు మీరు ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి తప్పులన్నీ కూడా మా మీదే, ఇంకైపోయింది, మా మీద కూడా చెప్పటానికి వీలు లేనంత స్థాయికి కొండ మీద వ్యవహారాలు, కొండ మీదనే కదా రాష్ట్రంలో జరిగేటువంటి తప్పులు ఘోరాలకి చంద్రబాబు గారు చెప్పినా కూడా ఇంకా వినలేనంతగా పరిస్థితులు మారిపోయినాయి. సనాతన ధర్మాన్ని కాపాడతానంటూ గొప్పలు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత శాఖలో అవినీతిని అడ్డుకోలేకపోతున్నారన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమలలో 4 సార్లు ఎర్రచందనం దుంగలు దొరికాయని, పవన్ ను చూసుకునే వీటిని రవాణా చేస్తున్నారా అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికే ఒక వీరతాడు వేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఒకవైపున సనాతన ధర్మ పరిరక్షకుడుగా, మరోవైపున అటవీ శాఖ మంత్రిగా తిరుమలలోనే 4 సార్లు ఎర్రచందనం దొంగలు దొరికినాయి. ఎవరు దీని వెనుక మిమ్మల్ని చూసుకొని ధైర్యంతో మీకు సంబంధించినటువంటి కార్యకర్తలో, నాయకులో చేస్తున్నారా?
చంద్రబాబు ఎల్లో మీడియా అక్షరమాయతో ఎన్ని అక్రమాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విష్ణుమాయ ముందు చంద్రమాయ భస్మం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు.